విద్యుత్ ఛార్జీల బాధుడు నుంచి వినియోగదారులకు కూటమి ప్రభుత్వం ఊరట కల్పించింది. దాదాపు 923.55 కోట్ల విద్యుత్ ఛార్జీలను తగ్గించింది. అంటే ట్రూ డౌన్ చేసింది. వైసీపీ ప్రభుత్వం గతంలో వసూలు చేసిన ట్రూ అప్ ఛార్జీల మొత్తాన్ని వినియోగదారులకు అప్పటి వినియోగం లెక్కల ఆధారంగా సర్దుబాటు చేయబోతోంది. తగ్గించిన మొత్తాన్ని విద్యుత్ సంస్థలు వినియోగదారులకు నవంబర్ బిల్లు నుంచి 12 సమాన వాయిదాల్లో తిరిగి చెల్లిస్తారు. ప్రతి నెల ఇచ్చే బిల్లులో యూనిట్కు 13 పైసలు చొప్పున అప్పటి వినియోగం ఆధారంగా విద్యుత్ సంస్థలు ఛార్జీలను తిరిగి చెల్లించబోతున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి విద్యుత్ కొనుగోళ్లపై చేసిన ఖర్చు, సరఫరా, పంపిణీ నష్టాలు, ఇతర ఖర్చులు కలిపి FPPCA కింద 2758.76 కోట్ల వసూళ్లకు అనుమతించాలని డిస్కంలు ప్రతిపాదించాయి. వాటిని పరిశీలించిన తర్వాత 1863.64 కోట్లు వసూలు చేసుకునేందుకు అనుమతించాలని కమిషన్ లెక్కలు తెలిచింది. ఆ ఏడాది యూనిట్కు 40 పైసలు చొప్పున FPPCA కింద ప్రతి నెల బిల్లులో కలిపి విద్యుత్ సంస్థలు వసూలు చేశాయి. ఇలా వసూలు చేసిన మొత్తం 2787.19 కోట్లుగా లెక్క తేలింది. ఈ మొత్తంలో FPPCA కింద అనుమతించిన 1863.64 కోట్లు పోను 923.55 కోట్లు ట్రూ డౌన్ చేయాలని విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ నిర్ణయించింది. ట్రూ డౌన్ మొత్తాన్ని వినియోగదారులకు చెల్లించాలని డిస్కంలను ఆదేశిస్తూ కమిషన్ ఉత్తర్వులిచ్చింది. దీంతో వచ్చే నవంబర్ నుంచి వినియోగదారుల కరెంటు బిల్లులో కొంతమేర ఛార్జీలు తగ్గబోతున్నాయి.